అయ్యన్న పాత్రుడికి షాక్ అనాలి. కాకపోతే అట్లా టచ్ చేయలేదు సాక్షి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో తాము ఆదేశాలు జారీ చేసిన ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతుండడం మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా పెద్ద చెరువులో నిర్మాణాలకి ఎలా అనుమతులు జారీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్మాణాలు ఆపాలంటూ గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అసలు నీటి వనరులో నిర్మాణాలు చేయించాలన్న అంశం మీద ఇరుపక్షాల వాదన వినిపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ లేసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల్ జయసూర్యుల ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన కొడుకు ప్రోద్బలంతో పెద్ద చెరువును ఆక్రమించి సృష్టి క్షేత్రం పేరుతో చేస్తున్న నిర్మాణాలను సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం. ఈ వ్యాజ్యం మీద ఏడాది ఏప్రిల్ 1న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం పెద్ద చెరువులో ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలేదని ఆదేశించింది. తాజాగా బుధవారం వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చినాయి. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన వినిపిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద మేము కోర్టు దిక్కని పిటిషన్ దాఖలు చేశాం. ధర్మాసనం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు. స్పీకర్ ఆధ్వర్యంలో విగ్రహాలు ఏర్పాటవుతుండటంతో అధికారులు కోర్టు ఆదేశాల కన్నా రాజకీయ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. అలాగే వ్యాజ్యంలో అయ్యన్న పాత్రుడి తరపు న్యాయవాది సతీష్ వాదన వినిపిస్తూ స్పీకర్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చి ఆయనే చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్టు ఆరోపణలు చేయడం సరికాదు. బిల్ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. ఎమ్మెల్యే హోదాలో అయ్యన్న పాత్రుడు కేవలం భూమి పూజలో మాత్రమే పాల్గొన్నారు. పిల్ వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ రాజకీయాలతో తమకు సంబంధం లేదు. ఆదేశాలు ఇచ్చింది కోర్టు, అమలు చేయాల్సింది స్పీకర్. ఎట్లా చేస్తాడు మరి అక్కడ అసలు?